దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ సహోదరుడా సహోదరి, నమ్మకమైన దేవుని యొక్క దాసుడిగా నమ్మకమైన మాటను పట్టుకుని మీ ముందుకు వస్తూ ఉన్నాం. మీరు కూడా అంతే నమ్మకమైన రీతిలో దేవుని యొక్క మాట కొరకు కనిపెడుతూ ఆశతో ఎదురు చూస్తున్నారని మేము భావించి మరొక పర్యాయము మీ ముందుకు వస్తూ ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి దినము శ్రేష్టమైనదే. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతిరోజు కూడా చాలా విలువైనదే. దానిని మనం ఉపయోగించుకునే రీతి, దానిని మనం వాడుకునే రీతి, దాన్ని ప్లాన్ చేసుకునే విధి, ఆ రోజుని ఏ విధంగా మనము తీర్చిదిద్దుకోవాలో దీనిని బట్టే మన యొక్క భవిష్యత్తు, మన యొక్క దీవెనలు, మన యొక్క ఆశీర్వచనములు ఆధారపడి ఉంటాయి. ప్రియ సహోదరుడా, నిర్లక్ష్య ధోరణిలో కాకుండా మంచి ఉద్దేశమును కలిగి వాక్యము వినడానికి ప్రయాసపడండి. ఈరోజు ప్రభువు దినం అంటే ఆదివారపు ఆరాధన, ఆదివారపు పరిశుద్ధ పునరుద్ధాన దినము, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన మాటలే. దీనినే మనము ప్రభువు దినము అంటాం. పద్మాస్ములో ఆ దీవిలో ఉన్నటువంటి యోహాన్ అనేటువంటి భక్తుడు మరి ప్రభు దినమందు ఆత్మ వసుడై ఉండగా అని రాయబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో ఆత్మ వసుడై ఉండగా ప్రభు దినమందు. కాబట్టి ఈ ప్రభు దినమందు నీవైనను నేనైనను ఏమై ఉండాలంటే ఆత్మ వసులై ఉండాలి. ఆత్మచేత నింపబడిన వారమే ఉండాలి. ఆత్మచేత బలపరచబడుతున్న వారమే ఉండాలి. ఆత్మచేత రేకెత్తించబడుతున్న వారమే ఉండాలి. ఆత్మచేత మనము ఒక ఉజ్జీవాన్ని కలిగి ఉన్న వారమై ఉండాలి. ఈ సదుద్దేశముతోనే ఈ సహవాసమును మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. ఈ ప్రభు దినమందు ఎవరైతే ఆత్మను నింపుకుని ఆత్మ వసులై ఉండాలని ఆశపడుతున్నారో వారు మరింతగా దేవుని యందు కనిపెడుతూ ప్రభు దినములో మరి దేవుడు అనుగ్రహించు ఆత్మను పరిపూర్ణంగా పొందుకుని ఆత్మ వసులై ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ వసులై ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రియ సహోదరుడా, ఆత్మ వసులై ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ మనలో సమృద్ధిగా పనిచేస్తుంటుందో దేవుని యొక్క పనిని మనం నిర్లక్ష్యం చేయలేము. ఎప్పుడైతే ఆత్మ మనలో నింపబడి మనలో బలముగా సాధకంగా పనిచేస్తూ ఉంటుందో దేవుని సన్నిధి విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని ఎరిగి అన్నట్టుగా దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయాసపడుతుంటాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సకల సమృద్ధిని స్వతంత్రించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం. ఎప్పుడంటే ఆత్మ నింపుదల సమృద్ధిగా మనం కలిగి ఉన్నప్పుడు. అతడు ప్రభు దినమందు ఆత్మ వసుడై ఉన్నాడని రాయబడింది. ప్రభు దినమందు ఆత్మ వసుడై ఉన్నాడని మరి ఆత్మశాత నింపబడుతున్నటువంటి యోహాన్ వారు ఈ ప్రకటన గ్రంథము రాస్తూ ఉన్నారు. కాబట్టి నేటి ఆదివారపు ఆరాధనలో మనము కూడా ఆత్మవశువులై నడుచుకుందాం. మందిర క్రమశిక్షణలో, మందిర పరిచర్యలో, మందిర పనులలో, సువార్తలలో పాల్పంపులు పొందుకుందాం. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఆత్మ వశులై ఉండి దేవుని సన్నిధికి రావడానికి ప్రయాసపడండి. ఆత్మ వశులై ఉండి దేవుని వెతకడానికి ప్రయాసపడండి. ఆత్మ వశులై ఉండి దేవుని యొక్క కార్యాలను సమృద్ధిగా చూడడానికి ప్రయాసపడండి. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు దినమందు ఆత్మ వశుడై అంటే చాలా స్పష్టంగా రాయబడింది. ప్రభు దినమందు అక్కడ ఉన్నటువంటి దేవదూత స్పష్టత మనకు కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి భక్తుని యొక్క స్పష్టత మనకు కనబడుతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, మనం కూడా అట్టి ఆత్మ వశులై మరి ప్రభు దినమును ఆచరించటానికి, ప్రభు దినందు పాలిపంపులు పొందుకోవడానికి ప్రయాస కలిగి ఉందాం. సిద్ధపడదాం. మందిర సహవాసానికి ఈరోజు ఉదయం 10 గంటలకు ఆదివారం ఆరాధన మందిరంలో జరుగుతుంది. చక్కగా ఆరాధన జరుగుతుంది, వాక్య పరిచర్య జరుగుతుంది. నిబంధన కట్టడ, నిబంధన బల్ల సమీపించటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు.
మరొక పరిస్థితిని మనకు కల్పిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నిర్లక్ష్యమొద్దు, అలక్ష్యమొద్దు. శ్రద్ధగా రండి. ఆరాధన అనంతరము చక్కగా మరి ప్రార్థన సహవాసాలు జరుగుతున్నాయి. అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు. అనేక మంది జీవితాల్లో మేలుకరమైన పరిస్థితులు దేవుడు కనుపరుస్తున్నాడు. అనేక మందికి మరి చక్కటి లైఫ్ని దేవుడిస్తూ ఉన్నాడు. కాబట్టి రండి, ప్రార్థన సహవాసాల్లో పాల్పొంపులు పొందుకోండి. అలాగే సువార్త కార్యక్రమం కూడా ఉంది. రండి, దేవుడు సమృద్ధిగా దీవించే దేవుడు. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు దినమందు ఆత్మవశుడైనటువంటి యోహాను వారిని ఒకసారి జ్ఞాపం చేసుకుని, అక్కడ క్లిష్టమైన పరిస్థితి, దీవిలో ఎవరు లేనటువంటి స్థితిలో ఒంటరిగా ఉన్నాడు. అక్కడ పాములు, జర్రులు, తేళ్ళు, విషసర్పాలు లాంటివి ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి సందర్భం. అక్కడ నరుడనేవాడు లేనటువంటి ఏకాంత ప్రాంతం. నిజానికి అలాంటి ప్రదేశంలో ఉన్నప్పుడు దిగులు, బెంగ, నిరుత్సాహము, ఒక విధమైనటువంటి చీకటి అలుముకున్నట్టుగా భావన ఉంటూ ఉంటుంది. కానీ పేతురు వారి యోహాను గారి యొక్క విషయంలో లక్క, ఆయన ఈ అరణ్యంలో, ఈ దీవిలో ఉంటూ ఉండగానే ఆదివారము లేదా పరిశుద్ధ పునరుద్ధాన దినము వచ్చిందని ఆయన ఎరిగి దానిలో ఆత్మ వశులై ఉండడానికి సిద్ధపడుతున్నాడు. మనమందరం కూడా అట్టి రీతిలో సిద్ధపడదాం. రండి మందిరానికి. ఉదయం 10 గంటలకు దేవుడు అద్భుతమైన కార్యాలు మందిర సమృద్ధిని బట్టి మీకు కలుగజేస్తున్నాడు. పొందుకుందాం, సమృద్ధిగా పొందుకుందాం దేవునిలో. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవా, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల ధ్యానం బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మీరు మమ్మల్ని బలపరిచిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు. అవును ప్రభువా, నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరిచినందుకు వందనాలు. మీ ఆత్మచేత మమ్మల్ని మీరు వశపరుచుకున్నందుకు స్తోత్రాలు. ప్రభు దినమును ఈరోజు ఆచరిస్తూ ఉండగా మీరు మాకు తోడుగుండండి. చేయవలసిన సమస్త కార్యములందును మీ కృప చూపించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్న యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.